నమస్తే. కాళేశ్వరికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే హరీష్ రావు గారు అయితే చేశారు. లీగల్కి సంబంధించిన మనం విషయాలు అయితే మాట్లాడుకుందాం. మనతోని బీఆర్ఎస్ లీగల్ సెల్ లలితారెడ్డి గారు అయితే ఉన్నారు. అక్కడ నమస్తే. ఈరోజైతే ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు లీగల్ టీమ్గా బీఆర్ఎస్గా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. నోటీసులు కూడా ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఎలా ఉంది అసలు లీగల్ ఏం చెప్తా ఉంది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన? ఇప్పుడు ప్రజలందరికీ తెలుసుకొని ఉంటారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీష్ అన్న చాలా క్లియర్గా అసలు ఏమేమి జరిగింది ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్, అసలు ఏ విధంగా ఎందుకు సైట్ మార్చాల్సి వచ్చింది, ఎందుకు ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, అన్ని విషయాలను కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో ఇవన్నీ ఏదైతే ఈ విషయాలన్నిటిని ఎప్పుడైతే కమిషన్ పరిగణలోకి తీసుకుంటుందో తప్పకుండా కమిషన్ ఏదైతే ఉందో ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ అన్నిటినీ తీసేస్తుంది, క్లియర్ చిట్టే వస్తుంది అనేది కంపల్సరీ మాకు నమ్మకం ఉంది. ఇట్లా నిజంగానే 1,00,00,000 కోట్ల స్కామ్ జరిగిందంటారా? అసలు ఈ ఆరోపణలు ఎలా చూస్తా ఉన్నారు? అసలు ఈ ఆరోపణల మీద మీ బీఆర్ఎస్ ఏ విధంగా లీగల్ వెళ్ళబోతా ఉన్నారు? చూడండి, ఇప్పుడు హరీష్ అన్న గారు చెప్పినట్టు ప్రాజెక్ట్ కాస్టే 90,000 కోట్లు. సో 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అనేది ఎంత అబద్ధమో, అసలు ఎంత అంటే హాస్యాస్పదం ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. సో లీగల్గా కూడా ఎప్పుడైతే వీళ్ళు ఇలాంటి అలిగేషన్స్ పెడతారో అది కోర్టు ముందు ఏమి ప్రూవ్ కాదు, బికాస్ కంప్లీట్గా అది ఫాల్స్ అలిగేషన్స్ అని కోర్టు వారికి కూడా తెలుసు. ఇప్పుడు ఎవ్రీ రికార్డ్ ఉంది, ప్రతి రికార్డు. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 పర్మిషన్స్ తీసుకున్న తర్వాత సెంట్రల్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ తర్వాతనే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఎంత అంటే సమర్థవంతంగా 3 సంవత్సరాల లోపల కేసీఆర్ గారి హయాంలో అంత పెద్ద ప్రాజెక్ట్, అంటే 100 సంవత్సరాల ముందుకు ఆలోచించి చేసిన ప్రాజెక్టు ఎంత చక్కగా నిలబడి ఎంత తొందరగా ఆ ప్రాజెక్ట్ అనేది మనకందరికీ ఉపయోగంలోకి వచ్చింది. సో ఈ విషయాలన్నీ ఖచ్చితంగా కమిషన్ పరిగణలోకి తీసుకుంటుందని మాకు పూర్తి నమ్మకము. అదేవిధంగా దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ని కూడా ఏమంటారు మా అడ్వకేట్స్ తప్పకుండా అక్కడ సబ్మిట్ చేస్తారు. అండ్ హరీష్ రావు గారి స్టేట్మెంట్ కానీ ఏది ఉన్నా కూడా ఇవన్నీ ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఇది క్లియర్గా తెలుస్తుంది, తేటతెల్లం అవుతుంది. ఇదంతా ఓన్లీ కాంగ్రెస్ చేస్తున్న అపోహలు, అలిగేషన్స్ తప్ప అందులో ఏమీ లేదు. ఇంటెన్షనల్లీ కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక పట్టుదలతోటి వెళ్తూ ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు గురించి ఏదైతే తప్పుడు అలిగేషన్స్ పెడుతున్నారో దాన్ని తప్పకుండా మేము చట్టరీత్యా ఎదుర్కొంటాము. తగిన గుణపాఠం కూడా వాళ్ళకు వస్తుంది. ఇటువైపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కాళేశ్వరికి సంబంధించిన కమిషన్ ఏమో నోటీసులు ఇస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు నుండి ప్రశంసలు రావడాన్ని ఇలా వస్తూ ఉన్నారు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు జ్యుడిషియరీ విభాగంకి మీరు తీసుకుంటే మటుకు మొత్తం దేశవ్యాప్తంగా అంటే మేధావులు అత్యున్నత న్యాయస్థానంలో కూర్చున్న న్యాయమూర్తులు కూడా చెప్పినది ఏంటి అంటే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది. ఏదో మీ లోపల ఒకరి మీద ఒకరు ఉన్న అంటే పార్టీల విభేదాలతోనో ఇంకోటి ఏదో అనుకుంటూ అంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు గురించి తప్పుడు అంటే విషయాలు చెప్పకూడదు. సో ఏదున్నా కూడా మీ వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది వేరేగా చూసుకోవాలి, కానీ దాన్ని కాళేశ్వరంకి లింక్ పెట్టొద్దు అనేది అక్కడ నుంచి వచ్చిన క్లియర్ ఒపీనియన్. సో ఇంతకుముందు కూడా వచ్చిన ఏదైతే న్యాయమూర్తుల టీం కూడా మీరు చూసారు, అక్కడికి వెళ్ళి ఎన్ని ప్రశంసలు కురిపించిందో. సో ఇవన్నీ చూస్తే తప్పకుండా అత్యున్నత న్యాయస్థానం అయిన మన న్యాయస్థానం ఇక్కడ హైకోర్టు వారు కూడా అండ్ ఈ కమిషన్ కూడా ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ కేసుని, ఈ ఫాల్స్ కేసుని కొట్టేస్తుంది. అంటే మీరు బీఆర్ఎస్ లీగల్ తరపున ఏమన్నా ఏదైతే ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొచ్చినందుకు మీరేమన్నా లీగల్గా ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు కనబడుతుంది, ఏమన్నా వెళ్తారా? తప్పకుండా. ఇదంతా ఏంటి అంటే అపవాదులు సృష్టిస్తున్నారు, అనవసరంగా అన్నెసెసరీ అలిగేషన్స్ చేస్తున్నారు. ఏదైతే అంటే పర్టికులర్గా ప్రతి డాక్యుమెంట్, ప్రతి పర్మిషన్ అన్నీ తీసుకొని అండ్ ఈవెన్ మంచి సర్టిఫికేట్ ఇప్పుడు ఇంజనీర్స్ ఏదైతే అంటే ఇంజనీర్స్ కూడా అప్రూవ్ చేసి అన్ని సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత, అన్ని అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత అట్లాంటి ఒక మంచి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గురించి ఇట్లా తప్పుడుగా ఏదైతే వాళ్ళు చేస్తూ డిఫమేటరీ అలిగేషన్స్ చేస్తున్నారో ఇది క్లియర్ డిఫమేషన్ ఇన్ఫ్యాక్ట్. సో ముందు ఏమంటారు కమిషన్ ముందు ఇవన్నీ మేము సబ్మిట్ చేస్తాము. దాని తర్వాత తప్పకుండా ఎలాంటి చట్టరీత్యమైన ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో అవన్నీ చట్ట ప్రకారం మేము తీసుకుంటాం. ఇంకొక విషయం బీఆర్ఎస్ కూడా చాలాసార్లు ఆరోపిస్తూ ఉంది ఏదైతే మిస్ వరల్డ్కి సంబంధించిన పోటీల గురించి మీరేమైనా లీగల్ ప్రొసీడ్ అంటే వాళ్ళు ఎటువంటి దర్యాప్తు చేయట్లేదని ఒకవైపు చెప్తా ఉన్నారు, చేస్తున్నామని మరొక వైపు చేస్తూ ఉన్నారు. మీరు లీగల్ టీం ఏమైనా చర్చిస్తూ ఉన్నారా? ఇప్పుడు నిజంగా అలాంటిది ఏమీ తప్పిదాలు జరగలేదు. అలాంటి ఇప్పుడు ప్రపంచ సుందరి ఏదైతే ఆమె వచ్చి తను ఒక అలిగేషన్ పెట్టింది, మరి అదంతా తప్పుడు అలిగేషన్స్ అని అంటే వీళ్ళ వాదన ప్రకారం ఒకవేళ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గానే ఉండి అలాంటిది ఏమీ జరగకపోతే క్లియర్గా ఆ వీడియోస్ అన్ని రిలీజ్ చేయొచ్చు కదా. ఆ రోజు ఏమైంది, ఆ పర్టికులర్ ఫంక్షన్లో ఏమైంది, అక్కడ ఎవరు ఏమున్నారు, ఒక కమిటీని పెడతామన్నారు, మళ్ళీ కొంతమంది అంటారు అసలు కమిటీనే లేదంటారు, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కమిటీ ఉందంటారు. క్లారిటీ ఇవ్వచ్చు కదా, ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు?
క్లారిటీ ఇవ్వాలి. అసలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్, మన తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు తీసిన ఇష్యూ అయింది ఇది. సో అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం, ఆ క్లారిటీ ఇది ఇవ్వాలి కదా. ఇచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టను కాపాడాలి. మరి అలాంటి స్టెప్స్ వాళ్ళు ఏం తీసుకుంటున్నారు? సో అలాంటి స్టెప్స్ వాళ్ళు ఏం తీసుకోవట్లేదు. సో ఇది ఇంకా ఏమైనా ఫర్దర్గా ఏదైనా క్లూస్ వచ్చి ఒకవేళ నిజంగా ఇలాంటి అంటే అమ్మాయి ప్రపంచ సుందరి పోటీలకు వచ్చిన మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఆమె గురించి అలా జరిగింది అని తెలిస్తే మటుకు తప్పకుండా అంటే కన్ఫర్మేషన్ వస్తే మేము తప్పకుండా ఏదైతే లీగల్ ప్రాసెస్ ఉంటాయో అవి చేస్తాం.